ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇంతమంది బయట క్లీన్ చేసుకున్నాకనే అప్లై చేసుకోండి అన్నారు. లోపల కూడా క్లీన్ చేసుకోమని చెప్తున్నారు ఈ మధ్య. బాడీ లోపల డీటాక్సిఫికేషన్ అనేది అంటున్నారు. అవును సార్. ఎలా క్లీన్ చేసుకోవాలి మేడం లోపల? డీటాక్సిఫికేషన్ అన్నది ఒక పెద్ద ఏమంటారు మిస్అండర్స్టూడ్ అండ్ మిస్యూజ్ టర్మ్ అండి. అవునా? చాలా మంది ఒక కప్పు టీ పట్టుకొని డీటాక్స్ టీ అనేసి అవును. అది పెద్ద ప్రాసెస్ సార్. అసలు డీటాక్సిఫికేషన్ చాలా పెద్ద ప్రాసెస్ సార్ అది. అంటే వాట్ యు ఆర్ డీటాక్సిఫైయింగ్, టాక్సిన్ లోడ్ డీటాక్సిఫై చేస్తున్నారో, హార్మోన్స్ ఏవైతే అన్యూజ్డ్ అక్యుములేట్ అయింది అది డీటాక్సిఫై చేస్తున్నారో, వాట్ యు ఆర్ ఎయిమింగ్ ఎట్ అన్నది చాలా ఇంపార్టెంట్. నాకేం తెలుసండి, టీ కంపెనీ వాడు ఏం చెప్తే తాగేయడమే. అలా ఒక టీలో డీటాక్సిఫై అయిపోతే ఇంకేముంది సార్ కదా. మెయిన్ డీటాక్సిఫైయింగ్ మన బాడీ ఆటోమేటిక్ గా డీటాక్స్ చేస్తారు సార్. రోజు డీటాక్సిఫైయింగ్ ఆర్గన్స్ ఉన్నాయి, ఏమేమి తెలుసా? లివర్, కిడ్నీ, గట్, స్కిన్, లంగ్స్. లంగ్స్ ఎలాగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, డీటాక్సిఫికేషన్ కదా. గ్యాసెస్ మనకి అంటే ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదిలేస్తుంది. కిడ్నీస్ మనం తిన్న చెత్త అంతా, మనం ఒంట్లో తీసుకున్న చెత్త అంతా ఎలిమినేషన్, లైక్ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఎలిమినేట్ చేస్తుంది కిడ్నీస్. స్వెట్ నుంచి కూడా టాక్సిన్స్ కనుక స్కిన్ కూడా రిలీజ్ చేస్తుంది. అలాగా ప్రతి అంటే ఈ ఏదైతే ఈ ఆర్గన్స్ చెప్పానో అవన్నీ డీటాక్సిఫై చేసే ఆర్గన్సే. లింఫ్ కూడా ఒక రకంగా. మీరు ఫస్ట్ ప్రైమర్ గా చేయాల్సింది గుడ్డిగా డీటాక్సిఫికేషన్ కాదు, ఈ ఆర్గన్ యొక్క ఫంక్షన్ ని బెటర్ చేయండి, వాటి పని వాళ్ళే చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఆర్గన్స్ లో గనక బ్లాకేజ్ అయ్యండి, మీరు ఇల్లు తుడిచారండి, ఇల్లు తుడిచి వాష్ చేశాక మెయిన్ ఎక్కడి నుంచి అయితే డ్రైన్ వెళ్ళో అదే బ్లాక్ ఉంది, ఏం లాభం చెప్పండి? ఇల్లు తుడుచుకొని మళ్ళీ ఆ చెత్త అంతా మీ ఇంట్లోనే ఉంటుంది. సేమ్ మీరు ఈ ఏదైతే మీ డీటాక్సిఫికేషన్ ఆర్గన్స్ ఉన్నాయో దాని ఫంక్షనింగ్ ని బెటర్ చేయండి, పాత్వేస్ బ్లాక్ అవ్వకుండా ఆటోమేటిక్ గా అవే డీటాక్సిఫై చేసుకుంటాయి. యువర్ బాడీ ఇస్ డిజైన్ టు డీటాక్సిఫై. అంటే మీ బాడీలోనే ఆ మెకానిజం ఉంది. ఇప్పుడు ఎందుకు వేరేగా సెపరేట్ గా చేయాల్సి వస్తుందంటే ఇవి ప్రాపర్ గా పని చేయటం లేదు, వీళ్ళ ఫంక్షనింగ్ మనం అవగా పెట్టడం లేదు. లివర్, ఫ్యాటీ లివర్ ఉంటే ఇంకా డీటాక్సిఫై ఏం చేస్తుందండి? లంగ్స్ ప్రాపర్ ఫంక్షన్ చేయట్లేదు, కిడ్నీస్ ఫిల్టరేషన్ తగ్గిపోయి ఉంది, ఇంకేం ఎలిమినేట్ చేస్తాయి? ఇందాక అక్యుములేట్ అయిన యూరిక్ యాసిడ్ కూడా దాని ప్రభావం వల్లే కదా. సో ఇవన్నీ, సో ఇఫ్ యూ సపోర్ట్ ద ఆర్గన్ ఫంక్షనింగ్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డీటాక్సిఫికేషన్, యుల్ ఆటోమేటిక్లీ సపోర్ట్ డీటాక్సిఫికేషన్, నాట్ ఫ్యాన్సీ టీ కప్ వాట్ యూ హ్యావ్. ఒక ఫ్యాన్సీ డీటాక్సిఫై టీ అని మార్కెట్ ఏదైనా అమ్ముతారు, మీరు తీసుకోవడానికి మీ యాజ్ ఎ కన్స్యూమర్ యూ షుడ్ బి అవేర్. అయితే ఇదే టైంలో ఇంకొక ప్రశ్న అడుగుతాను మేడం, మీరు నిజంగా చెప్పాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవాలా మేడం? ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, చాలా మంది మీరు తినే దాంట్లో విషం ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, అవి తినకండి, ఆర్గానికే తినండి అంటున్నారు. ఆర్గానిక్ తినాలా? ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ ఫ్రీ అని సార్. ఇప్పుడు ఏమవుతుందంటే పంట పండించేటప్పుడు దానికి పెస్టిసైడ్స్ అంటుకుంటాయి, ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్, అవి పంటని ఖరాబ్ చేస్తాయి అనేసి దాని మీద మందులు జల్లుతాం. అవి ఏమవుతున్నాయంటే పంటతో పాటు మా కడుపులోకి కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాయి, ప్రాపర్ గా వాష్ చేయకపోవడం వల్ల కానీ, ఎక్కువ కొట్టడం వల్ల కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. అవన్నీ తప్పించుకోవాలంటే యూ కెన్ గో ఫర్ ఆర్గానిక్. ఇంకోటి ఏంటంటే ఇదే వంకతో చాలా మంది స్కామ్స్ కూడా చేస్తున్నారు. ఓకే, yes, ఇదే అడగాలనుకున్నాను యాక్చువల్ గా. ఆల్ ఆర్గానిక్స్ ఆర్ ఆర్గానిక్స్ ఆర్ నాట్? నో సార్, అన్ని లేబుల్ చేసినంత మాత్రాన ఆర్గానిక్ అని కాదు, మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ అవేర్నెస్. అంటే మీరు చూసుకోవాలి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, అది మనకు తెలియదుగా, కొంచెం హోంవర్క్ చేసుకోవాలి సార్. తప్పదు సార్. అంటే గుడ్డిగా నమ్మేసి తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్యాటర్న్, ఏది ట్రెండింగ్ లో ఉంటే అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నార్మల్ గా బెండకాయ అమ్మితే ఎవడో తీసుకోడు, దాన్ని ఆర్గానిక్ అన్న స్టాంప్ వేస్తే అందరు తీసేసుకుంటారు. ఇంకా ముందు వెనక చూడు, దాని మీద ఏమున్నా ఏదో తగిలిందని తీసేసుకుంటారు. అది నార్మల్ బెండకాయ ఏదైనా తగిలిందానికి ఏదో ఉందా అంటారు, లేబుల్ వేస్తారు కదా మీరు ఆర్గానిక్ అనేసి. సో చూడండి, ఇవి చాలా అందంగా ఉంటాయి, నార్మల్ బెండకాయలు కానీ, ఆలు కానీ, టమాటో కానీ, అది ఆర్గానిక్ పాడైపోయి ఉంటాయి, రకరకంగా మురికిగా ఉంటాయి, కానీ అవే మనం చాలా ఇష్టంగా తీసుకుంటాం. ఇది ఆర్గానిక్ కదా, ఇలాగే ఉంటదేమో అని. అంటే ఆర్గానిక్ అనగానే అవి సహజ సిద్ధంగా అలా ఉంటాయి సార్, దాన్ని ఎక్కువ మార్పులు చేర్పులు ఏం చేయరు. అలా చేసిన వాళ్ళు చాలా మంది, అంటే అలా ఉన్నది ఉన్నట్టుగా అమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫార్మ్స్ నుంచి పండిస్తారు చాలా మంది ఉన్నారు. మీరు ఆర్గానిక్స్ తెచ్చుకుంటారా మేడం?
వైస్ వర్సా అండి. నేను Okay. ఎక్కువ ఆ గిమ్మిక్స్ కి ఫాలో అవ్వను. అవునా? ఓకే. ఓకే. అది తెలియాలి మాకు అంతే. ఓకే. నాకు తెలిసి అది ఖచ్చితంగా ఆర్గానిక్ ఉంది, వీళ్ళు పంట విధానం ఇలాంటిది అంటే అక్కడి నుంచి తెచ్చుకుంటా. ప్రొక్యూర్ చేస్తాను. లేదన్న చోట నా దగ్గర ఏముందో దానికి బెస్ట్ ఏం చేసుకోగలను చేసుకోగలరు. అనేది ఓకే. చూస్తాను. ఇప్పుడు ఇండియా ఉంది, ఎంత పాపులేషన్, అందరూ ఆర్గానిక్ కి వెళ్తే ఎలాగా? అమ్మో! కష్టం. అందరూ ఎఫర్ట్ చేయలేరు. అది మనం ఆ ఎకనామిక్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. చూడాలి. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ ఎఫోర్డ్. ఆర్గానిక్ అన్నది నిజమే కొంచెం కదా. ఎక్స్పెన్సివ్ గా అవును. ఉంటుంది. ఒక మిడిల్ అవును. క్లాస్ కానీ ఇంకా తక్కువ స్తోమతలో ఉన్నోళ్ళు ఎఫర్ట్ Effort చేయలేరు. చేయలేరు. లేదు అవును. ఆర్గానిక్ తింటేనే బతుకుతో, లేకపోతే లేదు అని అంటే వాళ్ళ జీవితం ఏం కావాలి ఏం మరి? కావాలి? వాళ్ళ రకంగా వాళ్ళకి సజెస్ట్ చేయాలి కదా, ఇలా అవును. కాదు దీన్ని ఇలా చేసి చేసుకో, వాష్ చేయండి ప్రాపర్ గా, అవును. సోక్ చేయండి. ఉమ్. అంటే వెజిటేబుల్స్ తెచ్చుకున్నాక బేకింగ్ సోడా గానీ వెనిగర్ గానీ వేసి ప్రాపర్ గా సోక్ చేయండి. రేపల్ల రెసిడ్యూ, యాపిల్ తిన్నా కూడా కొంచెం పైన స్క్రేప్ ఆఫ్ చేయండి, అవును, చేయాలి. తొక్క అవును. తీసేకండి, ఉమ్. బట్ స్క్రేప్ ఆఫ్ చేయండి. ఆ వ్యాక్స్ లేయర్ అవునా? ఏమైనా ఉంటారు. తొక్క తీసేయమంటారే, తీయకూడదు తొక్క. ఆ, తొక్కతో తింటేనే మంచిది సార్, కానీ తొక్క మరి ఎందుకు దాన్ని తీయమంటారు అని అంటే ఇవన్నీ దాని మీద ఉంటాయి ఇవన్నీ కావచ్చు. ఉంటాయి కదా. ఉమ్. అంటే దాని మీద వచ్చే దాని వల్ల వచ్చే ఉపయోగాల కన్నా నష్టాలు ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి అనేసి తొక్కే తీసేయమంటున్నారు. ఆ, కానీ ఏ పండైనా చూసుకోండి, తొక్కలోనే ఎక్కువ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఉంటాయి. ఓకే. ప్లాంట్ కాంపౌండ్స్ అన్నది తొక్కలో ఉంటాయి. ఓకే. అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే, నాట్ అవును. బికాస్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఇట్. అందులో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల కాదు, ఆ. ఆ తొక్క మీద ఉన్న బయో కాంపౌండ్స్ వల్ల. రైట్ మ్యామ్. మీరు ఇంతవరకు చాలా మందిని ట్రీట్ చేస్తుంటారు కదా, మీరు ట్రీట్ చేసిన వాళ్ళు అద్భుతం జరిగింది అని ఒక కేస్ స్టడీ ఏదైనా చెప్తారా? అంటే మీరు చేసిన దాని వల్ల చాలా అద్భుతంగా మారిపోయింది లైఫ్. ఒక చాలా ఉన్నాయి సార్, చెప్పుకొని కూర్చుంటే టైం సరిపోదు. ఒకటి best. బట్ వన్ Yeah. చెప్తాను. ఉమ్. వన్ ఒక క్లయింట్ సార్, ఒబేస్ క్లయింట్, అంటే ఒబేసిటీతో చాలా బాధపడేది అండ్ ఆల్మోస్ట్ ఒక డిప్రెసివ్ స్టేట్ లో ఉండేది తను. సో ద మూమెంట్ షీ కన్సల్టెడ్ మీ, ఆవిడకి హోపే లేదు అసలు. షీ లాస్ట్ హర్ హోప్, అంటే లూజ్ చేస్తారన్న హోప్ తనకి లేదు. లేదు. ఓకే. ఏదో చేస్తున్నాను, ఎవరో చెప్పారు వచ్చాను చేస్తున్నాను, నాకు హోపే లేదు అన్నట్లుగా. ఇట్స్ బీన్ 7-8 months ఆ జర్నీలో. ఒక బాగా అసలు వెయిట్ లూజ్ చేయని ఆవిడ ఒక 13 kilos లూజ్ చేసింది విత్ ఇంప్రూవ్మెంట్. నీరస పడిపోయి కాదు, డీలా పడిపోయి yes, కాదు, yes, తన సిమ్టమ్స్ బెటర్ అయ్యి షీ ఫెల్ట్ బెటర్. ఉమ్. అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద లేని నమ్మకం తనకు వచ్చింది. చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి, మనం కన్సిస్టెన్సీ అన్నది ఉండాలి. అండ్ షీ గేవ్ మీ అ కాంప్లిమెంట్. యూ మీరు నా డైట్ ఫిక్స్, నా వెయిట్ ఫిక్స్ చేయలేదండి, నా రిపోర్ట్ ఫిక్స్ చేయలేదు, నా జీవన శైలిని ఫిక్స్ చేశారని. చేశారు. ఉమ్. అంటే గోయింగ్ ఫార్వర్డ్ షీల్ Correct. క్యారీ ఫార్వర్డ్ దట్. అది. అంటే ఈ Wow. పద్ధతుల్ని తను అమల్చుకుంది, ఈ పద్ధతుల్ని తను కొనసాగిస్తుంది. మీరు ఏమన్నా ఫుడ్స్ ఇస్తారా, లేదంటే ఫుడ్స్ లో చేంజెస్ చెప్తారా? అంతేనా? నేను ఫుడ్ స్పెసిఫిక్ గా ఇవ్వను సార్, Ah. ఫుడ్స్ లోనే చేంజెస్ చేస్తాను. అంతే. అంతే. వాళ్ళు తెప్పించుకొని తినాలి. సప్లిమెంట్స్ ఇస్తారు. సప్లిమెంట్స్ అంటే నా సొంతగా ఏం లేదు, బయట నుంచి సర్టిఫైడ్ supplement. ఫంక్షనల్ న్యూట్రిషన్ కాబట్టి Yes. థర్డ్ పార్టీ టెస్టెడ్ కొన్ని ఉంటాయి, బయో అవైలబుల్ ఫార్మ్స్ అన్నది ఉంటాయి. అచ్చచ్చా. అంటే సప్లిమెంట్స్ లో కూడా చాలా ఏమంటే ఏది పడితే అది తీసేసుకోకూడదు. జనరల్ గా మల్టీ వైటమిన్, ఇంకొకటి మల్టీ వైటమిన్ అన్నది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు జనాలు. డాక్టర్ అవును. రాసిస్తారు నీరసంగా ఇప్పుడు ఉంది అంటే, డాక్టర్ కూడా రాయక్కర్లా, మనోళ్ళు మెడికల్ షాప్ కి వెళ్ళి అదే తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఇన్సిడెంట్స్ బట్టి ఒక నీరసంగా ఉన్నారంటే ఇస్తే వీళ్ళేం చేస్తారు, దాన్ని ఇంకా తరచుగా నీరసంగా ఉందనగానే అది వేసేసుకుంటున్నారు. అవును. అందువల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ వైటమిన్స్ లో మీ డెఫిషియన్సీస్ ని తగ్గించే తెలియదు కదా, మోతాదు అవును. ఉండదు. ఉండదు. కొంచెం అన్ని ఉంటాయి. అది ఆ. ఎవరికి అన్ని పుష్కలంగా సమానంగా ఉన్నప్పుడు కొద్ది గొప్ప గ్యాప్స్ రాకుండా మల్టీ వైటమిన్ ఓకే. మీరు లోపాలు ఉంచుకొని కొంచెం వేస్తే ఆ లోపాలు ఎక్కడ తగ్గాయి. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మల్టీ వైటమిన్ గానే మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. ఒక కేసులో నేను చూసింది, మేబీ వెన్ దట్ లేడీ హ్యాడ్, షీ మైట్ హ్యావ్ ఆల్రెడీ తన కాపర్ లెవెల్స్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఈ మల్టీ వైటమిన్ తీసుకున్న దగ్గర నుంచి కాపర్ లెవెల్స్ పెరిగాయి. ఓకే. సో కాపర్ లెవెల్స్ పెరిగి టాక్సిసిటీ లెవెల్లోకి వెళ్ళింది. జింక్ తగ్గిపోయింది. సో కాపర్ కి జింక్ కి కనెక్షన్ ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. కాపర్ బాడీలో పెరిగే కొద్దీ మీ జింక్ తగ్గుతుంది, ఓకే. జింక్ తగ్గే కొద్దీ మీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆవిడకి ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది కాపర్ ఎక్కువ ఉందనేసి. దెన్ ఐ ఆస్క్డ్, అడిగాను ఏమైనా కాపర్ వెజల్స్ ఎక్కువగా తాగుతున్నారా, ఉంటది కదా కాపర్ వెజల్స్ లో వండుకోవడం అవును, అలా అవును. చేస్తే. దెన్ తను చెప్పిన నాకు ఇది ఏంటంటే, లేదా మేడం నేను ఇలాగా నీరసం వచ్చినప్పుడల్లా నేను మల్టీ వైటమిన్ తీసుకుంటూ ఉంటాను అనేసి. కాపర్ వెసల్స్ వాడకూడదా? వాడొచ్చండి, వాడొచ్చు. కదా. కానీ ఆ. కాపర్ వెజల్స్ లో కూడా వాటర్ అన్నది రోజంతా పెట్టారు 2 glasses. అంతే.
రోజు ప్రతి అలా కాదు, బాటిల్ కాపర్ లోనే అలా కాదు, 2 glasses ఇస్ ఇనఫ్. అంతే. ఓకే. ఒక కాపర్ చార్జ్డ్ 2 glasses ఆఫ్ వాటర్ పర్ డే ఇస్ ఇనఫ్.